సార్ అసలు ఈ గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ ఎందుకొస్తాయి సార్? స్టోన్స్ అవి 2, 3 రకాలుంటాయి. ఆ! ఒకటి ప్రధానంగా మనం చూసేవి కొలెస్ట్రాల్ స్టోన్స్ అంటారు. ఆహా! అంటే ఎక్కువ ఆ! కొలెస్ట్రాల్ వల్ల గూడా స్టోన్స్ వచ్చే ఛాన్స్ ఉందా సార్? అంటే దాని పేరు కొలెస్ట్రాల్ స్టోన్స్. ఓహ్! కొలెస్ట్రాల్ వల్లే వస్తాయని చెప్పట్లేదు. ఆహా! గాల్ స్టోన్స్‌లో 2 రకాలుంటాయి. ఓహ్! సార్. ఒకటి నేనిప్పుడు చెప్తా ఉండేది కొలెస్ట్రాల్ స్టోన్స్. అవి మనం కామన్‌గా చూస్తూ ఉంటాం. హ్మ్. అవి ఏంటంటే ఆ కొలెస్ట్రాల్ స్టోన్స్ సాఫ్ట్‌గా ఉంటాయి. అంటే రౌండ్‌గా ఉంటాయి. మన మామూలు గులకరాళ్ళు రౌండ్‌గా ఉంటాయి చూడండి. ఆ! అలా ఉంటాయి అవి. అవి ఎక్కువగా మనం చూసేది 4 ఎఫ్స్ అంటారు. ఫిమేల్స్ 40, 40 ఏజ్ గ్రూప్ ఫర్టైల్. ఈ ఆ! ఈ ఏజ్ గ్రూప్‌లో ఎక్కువ చూస్తా ఉంటాం. ఫిమేల్స్‌లో ఎక్కువ చూస్తాము. ఫ్యాటీగా ఉన్న వాళ్ళలో ఫర్టైల్ ఏజ్ గ్రూప్, ఆ ఏజ్ గ్రూప్‌లో చూస్తా ఉంటాం. అంటే వాళ్ళలోనే వస్తాయని కాదు. ఎవరిలో అయినా రావచ్చది. ఇంకొక రకమైన స్టోన్ గ్రీన్ కలర్ స్టోన్స్ ఉంటాయి. అవి యాక్చువల్‌గా అన్‌కాంజుగేటెడ్ బిలిరూబిన్ ఎక్కువైపోవడం వల్ల వస్తది. అంటే ఈ కొంతమంది చిన్న పిల్లల్లో హిమోలైటిక్ అనీమియాస్ అని ఉంటాయి. వాటి వల్ల ఈ స్టోన్స్ ఏర్పడే అవకాశం ఉంది. అంటే కొంతమంది చిన్న పిల్లల్లో కూడా స్టోన్స్ రావచ్చు. అవి గ్రీన్ కలర్‌లో ఉంటాయి. హుహు. ఈ కొలెస్ట్రాల్ స్టోన్స్ అనేవి కొంత యెల్లో కలర్‌లో ఉంటాయి. ఇవి మోస్ట్ కామన్. యెల్లో కలర్‌లో ఉన్నవి మనకు ఎక్కువ సాధారణంగా కనపడేవి. హ్మ్. సార్. ఈ అన్‌కాంజుగేటెడ్ బిలిరూబిన్ అంటే ఈ హిమోలైటిక్ అనీమియాస్‌లో కనబడే స్టోన్స్ కొంత రేర్. అంటే ఆ హిమోలైటిక్ అనీమియాస్ అనేవే కొంత రేర్. అరుదుగా కనబడే సమస్యలు. అవి ఎక్కువగా చిన్న ఏజ్ గ్రూప్‌లో అంటే లెస్ థాన్ 10 ఇయర్స్, 12 హ్మ్. ఇయర్స్ ఆ ఏజ్‌లో కనబడతాయి. ప్రధాన కారణం ఏమి సార్ స్టోన్స్ రావడానికి? అంటే ఈ ఫుడ్ ఏమన్నా డైట్ ప్రాబ్లమా? కొంత అన్నీ ఒకే ఫ్యాక్టర్ మీద ఏ సమస్య రాదు. ఆ! ఇదనే గాదు చాలా వరకు ఏ సమస్య ఒకే ఫ్యాక్టర్ వల్ల రాదెప్పుడు. రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. కొంత జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ అంటారు. అంటే జెనెటికల్‌గా వంశపారంపర్యంగా వాళ్ళకి స్టోన్స్ ఏర్పడే గుణం ఉంటే కొంతమంది ఎక్కువ ముస్లిమ్స్‌లో ఎక్కువ చూస్తుంటాం. ఆ! ఏది సార్. గాల్ స్టోన్స్. ఆ! అట్లా జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఒక ఫ్యాక్టరు. హ్మ్. రెండోది మన ఆహారపు అలవాట్లు. ఎక్కువ నాన్ వెజ్, ఆయిలీ ఫుడ్ తినే వాళ్ళలో రావచ్చు. హుహు. కొంత హార్మోనల్ ఎఫెక్ట్ ఉంటాది. హుహు. వాటర్ కన్జంప్షన్ తగ్గడం వల్ల కూడా ఉంటది. ఈ 4, 5 ఫ్యాక్టర్లు మోస్ట్ కామన్. ఇవి కాకుండా చాలా అరుదుగా ఉండే కొన్ని ఫ్యాక్టర్స్ రోల్ ప్లే చేస్తాయి. ఇందాక చెప్పా కదా! హ్మ్. హిమోలైటిక్ ఆ! అనీమియాస్ అవి చాలా రేర్. హ్మ్. ప్రధానంగా మనం చూసేవి ఇవి కారణాలు. హ్మ్. సార్ ఆహ్, ఈ గాల్ బ్లాడర్ రిమూవ్ చేస్తే అంటే మనకి బాడీకి ఏం ప్రాబ్లమ్ ఉండదంటారా? గాల్ బ్లాడర్ యొక్క పని ఏంటి అనేది మనకు తెలిస్తే, అది తీసేసాక మనకి ఏ సమస్య వస్తదనేది అర్థమైతది. అంతే ఓకే. గదా! ఆ! గాల్ బ్లాడర్ పనేంటంటే, మనకు ఏదన్నా మనొక ఫ్యాటీ ఫుడ్ తిన్నప్పుడు, హ్మ్. దానికి అరిగించడానికి కావాల్సిన బైల్ అనేది లివర్ నుంచి ఉత్పత్తయితది. అంటే ఆ ఆ! గ్రీన్ కలర్‌లో ఉన్న ఫ్లూయిడ్‌ని బైల్ అంటాం ఆహా! మెడికల్ భాషలో. ఆ బైల్ అనేది ఏం చేస్తదంటే, ఫ్యాట్ డిజాల్వెంట్ అంటే మనం ఫ్యాటీ ఫుడ్ ఏదన్నా తింటే దాన్ని కరిగించే గుణం ఉంటది. హ్మ్. అదంతా మనము ఫ్యాట్ ఫుడ్ ఎప్పుడు తింటామో అప్పుడు సడెన్‌గా లివర్ ఎక్కువ దాన్ని ప్రొడ్యూస్ చేయలేదు కాబట్టి, దాన్నంతా ప్రొడ్యూస్ చేసి గాల్ బ్లాడర్‌లో ఉంచుతది. మనం ఎప్పుడు ఫ్యాట్ ఫుడ్ తింటామో, అప్పుడు బ్రెయిన్ నుంచి గాల్ బ్లాడర్‌కి సిగ్నల్ ఎళ్తది. ఫ్యాట్ హ్మ్. ఫుడ్ ఒస్తుంది కడుపులోకి. దాన్ని అరిగించడానికి నువ్వు దాన్ని పంప్ చెయ్యని ఒక సిగ్నల్ ఒస్తది. సో, ఆ ఫ్యాట్ ఫుడ్ ఎప్పుడైతే డియోడెనమ్‌లో స్టమక్‌కి రీచ్ అయితదో, గాల్ బ్లాడర్ విల్ కాంట్రాక్ట్ అండ్ సెండ్ ఆల్ ద బైల్ ఇంటు ద డియోడెనమ్. హుహు. అదంతా చిన్న పేగులోకి పంపిస్తది. దాని ఉద్దేశ్యం దీన్ని కరిగించడానికి. సో, ఇప్పుడు దాని పనేంటి? మనం ఫ్యాట్ ఫుడ్ తిన్నప్పుడు ఈ గాల్ బ్లాడర్ పనుంది. హ్మ్. అవునా? గాల్ బ్లాడర్ తీసేసాం మనం. సో, మనం ఫ్యాట్ ఫుడ్ కొద్ది రోజులు తినకూడదు. గాల్ హ్మ్. బ్లాడర్ లేనప్పుడు మనం ఫ్యాటీ ఫుడ్ తినకూడదు. తింటే ఏమన్నా అరగదు. అంతే. మనం ఇప్పుడు అదేనా దాని సార్? పని ఆ! అంతే. మనం తిన్న ఫుడ్ అదే మనం తిన్న ఇప్పుడు సపోజ్ మటన్‌ది ఆ వైట్ కలర్ హ్మ్. ఫ్యాట్ ఇదంతా హ్మ్. తిన్నామనుకోండి ఆపరేషన్ అయ్యాక. అది అరగదు మనకు. అంతే డైజెషన్ ప్రాబ్లమ్. డైజెషన్ అవ్వదు. అది మోషన్‌లో వచ్చేస్తది. హ్మ్. మరిప్పుడు హ్మ్. వాళ్ళకేమన్నా స్టమక్ డిస్టర్బెన్స్ ఉండి ఏమన్నా ఉంటాది. కొంత ఫ్లాటులెన్స్ అంటే కొద్దిగా ఇండైజెషన్ వల్ల హ్మ్. కడుపు ఉబ్బరంగా అనిపియడము, డిస్టెన్షన్‌గా ఉండడము ఇవన్నీ ఉంటాయి. అందుకే సాధారణంగా గాల్ బ్లాడర్ తీసేసాక ఒక 3, 4 మంత్స్ మనము
ఫ్యాట్ ఫుడ్ని కంప్లీట్గా అవాయిడ్ చేయమని చెప్తాం. ఈ సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయా సార్? ఈ గాల్ బ్లాడర్, స్టమక్ పెయిన్ అట్లా ఏమన్నా? గాల్ బ్లాడర్ స్టోన్స్ కొంతవరకు సైలెంట్గా ఉంటాయి. ఒక సార్. 50-60% ఆఫ్ ద కేసెస్ దెర్ విల్ బి సైలెంట్ స్టోన్స్. అంటే ఆ స్టోన్స్ ఉన్నట్టు పేషెంట్కి తెలియదు, వాళ్ళకి ఏ లక్షణాలు ఉండవు. వాళ్ళు ఏదైనా వేరే సమస్యతో స్కాన్కి వెళ్ళినప్పుడు అవి మనకు బయటపడతాయి. చాలా వరకు ఇలా ఉంటాయి. కొంతమందిలో స్టోన్ సైజు పెద్దగా ఉండి అదే ఎక్కడన్నా ఇరుక్కున్నప్పుడు, అంటే గాల్ బ్లాడర్ యొక్క మౌత్ ఓపెనింగ్ దగ్గర ఇరుక్కున్నప్పుడు కొద్దిగా కోలికి పెయిన్ వస్తుంది. కోలికి పెయిన్ అంటే పట్టి పట్టి వదులుతున్నట్టు పెయిన్ వస్తుంది. దాన్ని బిలియరీ కోలిక్ అంటారు. కొంతమందిలో అది ఇరుక్కుపోయి లోపలంతా చీమ్ పట్టేస్తుంది, అంటే గాల్ బ్లాడర్ యొక్క ఇన్ఫెక్షన్ అంటారు. అప్పుడు కంటిన్యూస్ పెయిన్ ఉంటుంది రైట్ సైడ్ అంతా, రైట్ అప్పర్ అబ్డామిన్ అంతా సివియర్ పెయిన్, జ్వరము ఇవన్నీ ఉంటాయి. ఇవి ప్రధానంగా మనకు 3 ప్రెజెంటేషన్స్. ఒకటి సైలెంట్ స్టోన్స్, మనము స్కాన్ చేస్తే బయటపడేవి. రెండోది స్టోన్ ఉంటుంది కానీ అప్పుడప్పుడు అక్కడ ఇరుక్కొని కోలికి పెయిన్ వస్తుంటుంది, అది కూడా ఎక్కువ రైట్ అప్పర్ అబ్డామిన్లోనే వస్తుంది. మూడో ప్రెజెంటేషను అది ఇంక ఇన్ఫెక్షన్ అయిపోయి సివియర్ కంటిన్యూస్ పెయిన్ ఉంటుంది రైట్ అప్, దాన్ని క్యాల్కులస్ కొలిసిస్టైటిస్ అంటారు, అక్యూట్. పైన రైట్ అప్పర్ అబ్డామిన్ అంతా సివియర్ పెయిన్ ఉంటుంది, జ్వరం ఉండొచ్చు, వాంతులు అవ్వచ్చు, ఏం తిన్నా బయట వచ్చేస్తుంది. ఇట్లా ఉన్నప్పుడు అవి యూజువల్గా ఇంకా స్కాన్ తీసుకొని మేనేజ్ చేస్తాం. అలా హెవీ అయినప్పుడు స్కాన్ చేస్తే బయటపడుతుంది. చాలా వరకు కేసెస్లో అసలు అతనికి స్టోన్స్ ఉన్నట్టు వాళ్ళకి తెలియదు. చాలా వరకు కేసెస్లో సైలెంట్గా ఉంటుంది, అంటే ఏం సిమ్టమ్స్ ఉండవు. లోపల దాదాపు 7-8 రాళ్ళు ఉన్నా కూడా పేషెంట్కి సిమ్టమ్స్ ఏమి ఉండవు. మన అంటే సిమ్టమ్స్ ఏముండవు, పేషెంట్కి ఏమి ఇబ్బంది ఉండదు సార్? ఇబ్బంది కూడా ఉండదు, అప్పటి వరకు ఉండదు. మనం ఎప్పుడైతే దాన్ని గమనిస్తామో డిపెండింగ్ ఆన్ స్టోన్ సైజ్ వీల్ అడ్వైజ్, అంటే మోస్ట్లీ అబౌవ్ 6 to 7 సెంటీమీటర్స్ ఉన్నాయంటే ఇట్ ఈస్ బెటర్ టు రిమూవ్ ద గాల్ బ్లాడర్. అంటే ఓన్లీ స్టోన్స్ ఒకటి రిమూవ్ చేయడానికి కాదా సార్? గాల్ బ్లాడర్ గాల్ బ్లాడర్ అదే మనకు ఇట్స్ నాట్ ఎన్ ఎసెన్షియల్ ఆర్గాన్. కిడ్నీలో స్టోన్స్ వస్తే వి విల్ నాట్ రిమూవ్ కిడ్నీని తీయము. ఎందుకు? కిడ్నీ అనేది మన శరీరంలో ఉన్న మలినాలు బయటకు పంపించాలి. గాల్ బ్లాడర్ అలాంటి ఎసెన్షియల్ అవయవం ఏం కాదు. ఎసెన్షియల్ అంటే మనకు అది లేకపోతే బాడీ పని చేయదు అనే అవయవం కాదు. ఓన్లీ ఏదో ఫ్యాటీ ఫుడ్ తిన్నప్పుడు మాత్రమే దాని పని ఉంది, కాబట్టి దాన్ని తీసేయడం వల్ల నష్టం లేదు. కానీ గాల్ బ్లాడర్లో స్టోన్స్ మాత్రమే రిమూవ్ చేస్తే ఆల్రెడీ అతనికి ప్రిడిస్పోజిషన్ ఉంది, అంటే రాళ్ళు ఏర్పడే గుణం ఉంది, కాబట్టి మళ్ళీ ఏర్పడతాయి, మళ్ళీ చేయాల్సిందే. అట్లా చేసుకుంటా వెళ్ళలేం. కాబట్టి గాల్ బ్లాడర్ ఎసెన్షియల్ అవయవం కాదు, మనకు కంపల్సరీ ఉండాలి ఇది అనే అవయవం కాదు, కాబట్టి తీసేయడం బెటర్. ఈ ప్యాంక్రియాస్కి, లివర్కి, గాల్ బ్లాడర్కి ఏమైనా సంబంధం ఉంటుందా సార్? అవన్నీ ఒకే లక్షణాలు, ఒకే రకమైన పని చేసే ఇంటర్లింక్డ్ అవయవాలు. లివర్, గాల్ బ్లాడర్, ప్యాంక్రియాస్ ఈ 3 కలిసి మన శరీరం ఏదైతే మనం తీసుకుంటామో వాటిని అరిగించి చిన్న చిన్న పోషకాలుగా మార్చి పంపించే పని చేసే అవయవాలు. వాటిని హెపటో ప్యాంక్రియాటిక్ సిస్టమ్ అంటారు, బిలియరీ ప్యాంక్రియాటిక్ సిస్టమ్ అంటారు. ప్యాంక్రియాస్ ఏం చేస్తుందంటే మనకు అమైలేజ్, లైపేజ్ అని కొన్ని ద్రవాలని ఉత్పత్తి చేస్తుంది. ఎలాగైతే లివర్ బైల్ని ఉత్పత్తి చేస్తుందో అవి కొంచెం వాటరీగా ఉంటాయి. అవి మామూలు మన కార్బోహైడ్రేట్స్ని, ప్రోటీన్స్ని, లిపిడ్స్ని అన్నిటినీ బ్రేక్ చేస్తుంది. అంటే మనం తినే ఆహారము మన శరీరంలో కండగా మారడానికి సరిపోదు. మనం ఇప్పుడు అన్నం తింటాం, అన్నం పోయి కండగా మారదు కదా. అన్నం చిన్న చిన్న పోషకాలుగా విభజించబడి అది రక్తం ద్వారా అన్ని అవయవాలకి చేరి అక్కడ స్ట్రెంత్, బలము, ప్రోటీన్ ఏదో ఏర్పడుతుంది. ఆ పనిని చేసేదే ఈ అవయవాలు, ప్యాంక్రియాస్ కానీ, లివర్ కానీ. ఇవన్నీ చాలామంది డ్రింక్ చేసేవాళ్ళకి సార్ ప్యాంక్రియాస్ ప్రాబ్లం ఉంది, కడుపు ఉబ్బరం ఉంది, ఏదో ఇక్కడ పొట్టు దగ్గర వాళ్ళకి నిడిల్తో పెట్టి వాటర్ బయటకి తీస్తారు. ఏం సార్ అది సార్ ఎక్స్ప్లెయిన్ చేయండి. అది మీరు చెప్పేది నీరు తీయడం అనేది అసైటిస్. అది సాధారణంగా ఈ ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్లో ఉంటుంది. అంటే బాగా మందు తాగి ఆల్కహాలిక్ వల్ల లివర్ చెడిపోయి క్రానిక్ లివర్ డిసీజ్ వల్ల అక్కడ నుంచి సిరోసిస్గా మారుతుంది. సిరోసిస్ అంటే
మనకు లివర్ అనేది చిన్న 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 పైన పులిపిరి లాంటి ఉండలు ఉండలుగా నాడిల్స్గా అయిపోతుంది. అప్పుడు దానిలో ప్రెషర్, పోర్టల్ హైపర్ టెన్షన్ వస్తుంది. అంటే పోర్టల్ వెయిన్లో ప్రెషర్ ఎక్కువైపోయి కడుపులో నీరు చేరిపోతుంది. దాన్ని అసైటిస్ అంటారు. అది మీరు చెప్పేది అది. ప్యాంక్రియాస్లో ఆల్కహాల్ వల్ల ప్యాంక్రియాస్కి వచ్చే సమస్య 3 రకాలు ఉంటుంది. ఒకటి అక్యూట్ ప్యాంక్రియాటైటిస్, రెండోది క్రానిక్ ప్యాంక్రియాటైటిస్, మూడోది ప్యాంక్రియాటిక్ క్యాన్సర్. ఈ 3 రకాల సమస్యలు రావచ్చు. 3 రకాలు కాకుండా ఇంకా కొన్ని వేరే రకాలు ఉంటాయి, కొన్ని కాంప్లికేషన్స్. సాధారణంగా మనం చూసేది, మనం మందు ఎక్కువ తాగిన వ్యక్తుల్లో కడుపు నొప్పితో వస్తారు. వాళ్ళు సివియర్ కడుపు నొప్పి, వాంతులు, హైపోటెన్షన్ అంటే బీపీ, పల్స్ రేట్ తగ్గిపోవడం, ఇలాంటి సమస్యలతో వస్తారు. వచ్చినప్పుడు మనము వాళ్ళకి ఫస్ట్ పెయిన్ రిలీఫ్ ఇచ్చుకొని కొన్ని టెస్టులు చేస్తాం. మామూలు రక్త పరీక్షలు, సీరం అమైలేజ్, లైపేజ్ అనే పరీక్షలు, అల్ట్రాసౌండ్ ఇవి చేస్తాం. ఎల్ఎఫ్టి, లివర్ ఫంక్షన్ టెస్ట్. వీటిలో అమైలేజ్, లైపేజ్ ఎక్కువ ఉండి అల్ట్రాసౌండ్ వైజ్ ప్యాంక్రియాస్ ఉబ్బి ఉంటే దాన్ని ప్యాంక్రియాటైటిస్ అంటారు. అంటే రేడియలాజికల్ బయోకెమికల్ డయాగ్నోసిస్ చెప్తున్నా. క్లినికల్గా అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అంటారు. దానికి అంటే అది అక్కడ ఏం జరుగుతుందంటే, మనము ప్యాంక్రియాస్ అనే ఏం పని చేస్తుందో ఇందాక చెప్పా. మనం తిన్న ఆహారాన్ని ముక్కలు ముక్కలుగా చేసే ఒక ద్రవాన్ని ఉత్పత్తి చేయాలి. అది ఆల్కహాల్ ఎక్కువ తాగడం వల్ల ఆ ఏవైతే ద్రవాలు ఉత్పత్తి చేస్తుందో అది ప్యాంక్రియాస్ మీదే పనిచేస్తాయి. అంటే అది తిండిని విభజించకుండా ప్యాంక్రియాస్ మీద పనిచేసి ప్యాంక్రియాస్ని దెబ్బతీస్తాయి ఆల్కహాల్ వల్ల. దాన్ని ప్యాంక్రియాటైటిస్ అంటారు. అప్పుడు మనం ఏం చేయాలి? కడుపుకి ఇప్పుడు ప్యాంక్రియాస్ పని ఏంటి? మనం ఏదైనా తింటే దానికి పని పెరుగుతుంది. ఏం తినకుండా ఉంటే దాని పని ఏముండదు, ఆ ద్రవాలు ఉత్పత్తి కావు, అప్పుడు తగ్గుతుంది. కాబట్టి పొట్టకి రెస్ట్ ఇచ్చేయాలి. అది ఎన్ని రోజులైనా నొప్పి తగ్గేంత వరకు పొట్టకి రెస్ట్. అసలు ఏం తినలేదనుకో ప్యాంక్రియాస్కి సిగ్నల్ వెళ్ళదు. మనం ఏదైనా తింటే సిగ్నల్ వెళ్తుంది, అప్పుడు ఇంకా ద్రవాలు ఉత్పత్తి అయ్యి ఇంకా ప్యాంక్రియాస్ని దెబ్బతీస్తాయి. సో అది ఉన్నంతసేపు మనం మనిషి కడుపుని ఖాళీగా ఉంచాలి.